దీంతో మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా ఒక ఫోటో క్లిక్ లో కనిపించడం రకరకాల ఊహాగానాలకు దారితీసింది. రాజస్థాన్లోని కోటకు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తాకు తదుపరి వెండితెర ఆఫర్ క్యూలో ఉందని అందరూ ఊహాగానాలు సాగిస్తున్నారు. అది కూడా నాగార్జున లాంటి టాప్ హీరో సరసన ఈ బ్యూటీ అవకాశం అందుకుందని భావిస్తున్నారు. గతంలో సుస్మితా సేన్, ఐశ్వర్య లాంటి అందాల భామలకు తన సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఇప్పుడు మరో మిస్కు అవకాశం కల్పించడం ఖాయమైందని అంతా ఊహాగానాలు సాగిస్తున్నారు. అయితే మిస్ నందిని జాక్పాట్ అందుకుందా లేదా అన్నది ఇప్పుడే కన్ఫామ్ గా చెప్పలేం. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా భారతదేశానికి మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకురావడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 2003లో జన్మించిన నందిని రాజస్థాన్లోని కోటాలో నిరాడంబరమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బ్యూటీ. అందమైన గ్రామీణ వాతావరణంలో పెరిగిన నందిని ఆవాలు, చిరుధాన్యాలు పొలాల్లో ఆడుకుంటూ గడిపింది. కోటలోని సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ వరకు విద్యా ప్రయాణం సాగింది. 10 ఏళ్ల వయసుకే మిస్ ఇండియా కావాలనే పంతంతో నందిని ఉండేది. నందిని దృఢ సంకల్పం, కృషి 19 సంవత్సరాల వయసులో రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫెమినా మిస్ ఇండియా 2023 టైటిల్ను గెలుచుకోవడానికి దారితీసింది. ఈ విజయం అనంతరం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మార్గం సుగమం చేసింది. మే 13న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకతో మిస్ వరల్డ్ 2025 పోటీ మొదలైంది. అవార్డు విన్నింగ్ డిజైనర్ గౌరింగ్ షా రూపొందించిన సాంప్రదాయ దుస్తుల్లో నందిని ప్రేక్షకులను అలరించింది. నాగార్జున, కార్తిక్ కాంబినేషన్లోని నాగ్ 100వ చిత్రం గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో రక్తి కట్టించనుందని తెలుస్తోంది.